నాన్న రిపోర్ట్ కార్డ్స్పై సైన్ పెట్టు అని భయంగా తీసుకొచ్చి ఇచ్చారు ఆ పిల్లలు ఆ తండ్రికి. వారి మార్కులు చూసి షాక్ అయ్యాడు ఆ తండ్రి. సబ్జెక్టుల్లోనూ ఇంత తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి? ట్యూషన్స్కి పంపిస్తున్నా కూడా సరిగ్గా ఎందుకు మార్కులు రావట్లేదు? మీరు ఇలా చదువుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతారు? చివరకు మన ఇంట్లో పని చేస్తుంది కదా, ఆవిడలాగా ఇళ్లల్లో పని చేసుకోవాల్సి వస్తుంది తెలుసా? ఇంత డబ్బులు పోసి మిమ్మల్ని మంచి స్కూళ్ళల్లో చదివిస్తున్నాను పెట్టి, ఇంత మంచి పెద్ద ట్యూషన్స్లో పెట్టాను, అయినా కూడా మీరు సరిగ్గా చదవకపోతే ఎలా? ఏం లేబర్ పనులు చేసుకోవాల్సిన కర్మ పట్టిద్దో ఏమో. పిల్లల్ని కోపడి సైన్ పెట్టాడు. తర్వాత భార్యతో ఆలోచన చేస్తున్నాడు. వీళ్లను ఏదైనా వేరే ట్యూషన్లోకి మారిస్తే బాగుంటుంది. ఏమో కనుక్కోవాలి. ఇంకా మంచి ట్యూషన్స్ ఏవి ఉన్నాయో అని మాట్లాడుతూ ఉండగా అక్కడే పనిచేస్తూ ఇల్లు తుడుస్తూ ఉన్న పని మనిషి అన్నది, సార్ మీరు ఏమీ అనుకోకపోతే మీ పిల్లల్ని మా అమ్మాయి దగ్గరికి ట్యూషన్గా పంపించండి. తను చాలా చదువుకుంది, చాలా బాగా ట్యూషన్ చెప్తుంది అన్నది. ఆమె మాటలు విని బాగా నవ్వాడు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు, తెలుగు మీడియం చదవని మీ అమ్మాయి వాళ్లకు ట్యూషన్ ఎలా చెప్పగలదు? వీళ్ళు వెళ్తున్న ట్యూషన్ టీచరు చాలా బాగా చదువుకుంది, అయినా ఆమె దగ్గరే వద్దని మేము వేరే వాళ్ళ దగ్గర పంపించాలని ఆలోచిస్తున్నాం. నువ్వేమీ అనుకోకు అంటూ తన పని తాను సాగాడు. అప్పుడు రంగమ్మ అన్నది, అలా అనకండి సార్, మా అమ్మాయి కూడా బాగా చదువుకుంది అన్నది. అవునా, ఎంత చదువుకుంది? మీ అమ్మాయి పిహెచ్డి చేసింది సార్. ఆ మాట విని ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏమిటి, మీ అమ్మాయి పిహెచ్డి చేసిందా? కాలేజీలో లెక్చరర్ పని చేస్తుందా? ఏ కాలేజీ అని అడిగాడు. ఆమె ఏదో పెద్ద పేరున్న ప్రైవేట్ కాలేజీ పేరు చెప్పింది రంగమ్మ. అందులో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తుంది అని చెప్పింది. పని మనిషి కూతురు అదే ఇంగ్లీష్ మీడియం లెక్చరర్గా అది ఇంత పెద్ద కాలేజీలో పనిచేస్తుందా అని ఆయన నమ్మలేకపోయాడు. ఆశ్చర్యంతో, రంగమ్మ ఇలా రా అన్నాడు. మీ అమ్మాయి అంత చదువుకుందా? నీ మిగిలిన ఇద్దరు కూతుళ్ళు ఏం చదివారు? మా రెండవ అమ్మాయి ఈ మధ్య మెడిసిన్ సీటు వచ్చింది. ఇప్పుడు ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతుంది సార్ అనగానే ఆయన మరింత ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజమే చెప్తున్నావా అడిగాడు. అయ్యో, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సార్. ఎక్కడ చేస్తుంది మీ అమ్మాయి మెడిసిన్? ఇక్కడే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో అయ్యగారు. అవును, మరి మీ మూడో అమ్మాయి ఏం చేస్తుంది? ఆమెకు లాయర్ కావాలని కోరిక బలంగా ఉంది సార్, అందుకే ఇలా చదువుతుంది. ఒక పని మనిషి కూతుళ్ళు ఇంతలా పైకి ఎదిగి ఇంత మంచి పొజిషన్లో ఉండడం ఆ దంపతులు ఇద్దరు ఆశ్చర్యానికి కలిగించింది. ఇంత పెద్ద పెద్ద చదువులు చదివించడానికి చాలా డబ్బులు కావాలి కదా, మరి నువ్వేమో పేదరాలివి, ఎలా సంపాదించి ఈ పిల్లల్ని చదివిస్తున్నావు? నేను చేసింది ఏమీ లేదు సార్, వాళ్లే కష్టపడి చదువుకుంటున్నారు. మీ అమ్మాయికి మెడిసిన్ సీటు వచ్చిందన్నావు కదా, ఆమెకు ఎన్ని డబ్బులు కట్టావు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మరి అన్ని లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతున్నావు? అయ్యో సార్, నేను ఏమీ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. ఆమె కష్టపడి చదువుకుంది, మంచి ర్యాంకు వచ్చింది, గవర్నమెంట్ సీటు వచ్చింది సార్. అవును, ఎక్కడ కోచింగ్ తీసుకుంది? చెప్పాను కదా సార్, ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో కూర్చొని చక్కగా చదువుకుంది. నా ముగ్గురు కూతుళ్ళు నేను గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ కాలేజీల్లోనే చదివించాను. వాళ్ళే చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తిగా చదువుకుంటున్నారు. వాళ్ళు నన్ను అంటూ ఉంటారు, అమ్మ నువ్వు ఇప్పుడు ఇళ్లలో పని చేయడం మానేసే అని చెబుతూ ఉంటారు. కానీ నేనే ఇన్ని సంవత్సరాలుగా మీ దగ్గర నేను పని చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను సడన్గా మానేస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది అని నాకు చేతనైనన్ని రోజులు చెయ్యాలి అని మానేయకుండా ఇక్కడే చేస్తున్నాను. ఆమె మాటలు విని అతను రంగమ్మను, నన్ను క్షమించు రంగమ్మ అని అడుగుతాడు. నేను నిన్ను చాలా చిన్న చూపుగా చూశాను, ఆఫ్టర్ ఆల్ అని పని మనిషివే కదా అని, కానీ అందరూ మనుషులు సమానమే, టాలెంట్ అనేది ఉన్నవాళ్ళు సొత్తు కాదు అని ఇప్పుడు నాకు బాగా తెలిసింది. మీ అమ్మాయిని మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఈ రోజు నుంచి రమ్మను అని వినయంగా అడిగాడు. అలాగే అయ్యగారు అన్నది రంగమ్మ. ఒక్కసారి నీ ముగ్గురు కూతుళ్లను తీసుకురా ఇంటికి, ఒకసారి వాళ్ళను చూస్తాను, ఆ సరస్వతి పుత్రికలను చూసి ఆనందిస్తాను అన్నాడు సంతోషంతో. ఆమె ఆ రోజు సాయంత్రం తన ముగ్గురు కూతురులను ఇంటికి తీసుకొచ్చింది. అతను వాళ్లను చూసి చాలా సంతోషించాడు. వాళ్లకు తన తరపున ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. అందుకే అడిగాడు, మీకు నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, మీకు ఏం కావాలో అని అడగండి,
మీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఆ ముగ్గురు కూడా ఒకేసారి చెప్పారు, మాకు ఏమీ వద్దు సార్ అన్నారు. అతను ఎంత బ్రతిమిలాడినా కూడా వాళ్ళు వద్దనడంతో అతను ఒక స్కూటీని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివించినా కూడా అందరికీ ఇంత టాలెంట్ ఉండదు. మీరు మీ స్వయం కృషితోటి ఇంత స్థాయికి ఎదిగారు. ఇన్నాళ్లుగా మీ అమ్మ మా దగ్గర పనిచేస్తూ కూడా ఏ రోజు ఆమెకి నేను సహాయపడాలి అని అనుకోలేదు. మీలాంటి సరస్వతి పుత్రికలకు సహాయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాదనకుండా ఈ స్కూటీని మీరు తీసుకోండి. మీకు మీ జీవితంలో ఎప్పుడు ఏ అవసరమైనా ఈ అంకుల్ మీకు సహాయం చేస్తాడు అని ఇప్పుడు వాడడు. మీరు మొహమాటం పడకుండా నా దగ్గరికి వచ్చి అడగండి అని వాళ్లకు చెప్పాడు. రంగమ్మ పెద్ద కూతురు వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంది. రంగమ్మ ఎంతో సంతోషించింది. పేదరికం అనేది ఉన్నత శిఖరాలను అధిరోహించబడటానికి అడ్డు కాదు అని ఏ నిజ జీవితంలోనూ జరిగిన స్టోరీ మనకు తెలియజేస్తుంది. ఇది ఒక కథ కాదు, నిజంగానే జరిగింది. వీళ్లను ఆదర్శంగా తీసుకొని అందరూ జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ విజిట్ అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ.